పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ సన్నిధానంలో ఉపవసించి కనిపెట్టడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించి మీ వాక్యమును ధ్యానించుకోబోచుంటుండగా ప్రతి ఒక్కరిని నాయన మీరు బలపరచండి. మీ మాటలు వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా, మేము గడిపే ఈ కొద్ది సమయం నాయన మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. నీవు నాతో నుండి ధైర్యము
పాపమార్గముదరికి పోవక పాపయాశల కోరక పాపమార్గముదరికి పోవక పాపయాశల కోరక ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగము రక్షక ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగము రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. సహవాస బిడ్డలందరికీ దేవుని కృపా సమాధానములు తోడయుండును గాక. ఈ దినాన ప్రత్యేకముగా మనం పొందినటువంటి రక్షణ ఎంతవరకు నిజమైనది, ఆ రక్షణలో నిజంగా మనం ఆనందించగలుగుతున్నామా, మనం నిజంగా రక్షణ పొందామనడానికి రుజువేమిటి? దానికి మనము ఒక 3 పరీక్షలు వాక్యం ద్వారా చేయాలి. అవేమిటంటే, సిద్ధాంతపరంగా అనగా వాక్యపరంగా మనలో కావలసినంత విశ్వాసం ఉందా లేదా, జీవిత విధానంలో దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా, సమాజముగా మనం ఇతరులకు దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నామా లేదా. ఈ 3 పరీక్షల్లోనూ మనము నెగ్గాలి. ఆ పరీక్షలు మనం జయించాలి. దేవుని పట్ల స్థిరమైన విశ్వాసము, అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి విధేయత, ఎదుటివారి పట్ల ప్రేమ, ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మన రక్షణ మనం కాపాడుకుంటున్నాము, స్థిరముగా జీవించగలుగుతున్నాము అని గ్రహించగలుగుతాం. మొదటిగా విశ్వాసం గురించి మనం చూసినట్లయితే, వాక్యము విశ్వాసము కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. శిష్యులు ప్రభువైన యేసుని గురించి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారముగా వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమనంటే, మేము ఏ విషయాలైతే విన్నామో మా చెవులారా, మేము ఏ విషయాలైతే చూసామో మా కనులారా, మేము ఏ విషయాలైతే మా చేతుల ద్వారా తాకామో వాటిని మీకు ప్రకటిస్తున్నాము అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడగలుగుతాం. అనగా శిష్యులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, వారు నేరుగా ప్రభువు నుండి విన్న మాటలు, నేరుగా ప్రభువు చేస్తున్న అద్భుత కార్యాలని చూసినటువంటి దృశ్యాలు, వారి స్వహస్తాలతో ప్రభువును తాకినటువంటి అనుభవము వారు చెప్తూ ఉన్నారు. విన్న వాటిని, కన్న వాటిని, తాకిన వాటిని వారు చెప్పారు. దానిపైన మనం విశ్వాసం ఉంచాలి. వారు చెప్పిన మాటలను బట్టి మనము విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యొద్ద నుండి విన్నాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వారికి బోధించాడు. అదే మేము ఇప్పుడు మీకు చెప్తున్నామని భక్తుడైనటువంటి యోహాను 5వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది మనము విశ్వాసంతో గ్రహించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. ఆయన లోకరక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. దేవుడే ఆయనలో నివసించాడు. ఆయన ప్రేమను మనం అంగీకరించాం కనుక మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు పట్ల, ఆయన దేవుని కుమారుడని, లోకరక్షకుడని, ఆయనలో దేవుని ఆత్మ నిండుగా ఉన్నాడని, ఆయన చూపినటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమని మనము గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్షాత్తు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా కుమారుని యందు నిత్య జీవాన్ని నేను పెట్టాను,
ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు నిత్య జీవము గలవారని దేవుడు చెప్తా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చూసినట్లయితే, ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అని వాక్యం సెలవిస్తుంది. 13వ వచనంలో చూసినట్లయితే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని యోహాను భక్తుడు అంటున్నాడు. ఏం తెలుసుకోవడానికి ఆయన రాశాడట? ఆయన నామమందు విశ్వాసముంచినటువంటి మనము నిత్య జీవము గలవారమని తెలుసుకోవటానికి ఆయన రాశాడు. అనగా మన విశ్వాసం ప్రభు పట్ల ఏమై ఉండాలి? ఆయన లోకరక్షకుడు, నా రక్షకుడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడే ఆయనలో నివసించాడు. ఆయన దేవుని ప్రేమ నాకు చూపించాడు. ఆ ప్రభువుని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని బట్టి నేను నిత్య జీవాన్ని కలిగి ఉన్నాను అని తెలుసుకోవటమే దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసము. అనగా వాక్య ప్రకారముగా విశ్వాసమును కలిగి మనం జీవిస్తున్నట్లయితే మొదటి పరీక్ష మనం నెగ్గాం. అనగా విశ్వాసము కలిగి జీవిస్తున్నాం. దేవుని కుమారుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వారు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు, నిజమైన రక్షణను కలిగి ఉన్నారు. రెండవ పరీక్ష మనం చూసినట్లయితే విధేయత చూపించటం. మనము మన జీవిత విధానంలో విధేయత కలిగి ఉండాలి. అనుదిన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం నివసిస్తున్నటువంటి దేశం యొక్క నియమానికి విధేయత చూపిస్తాం. మనం చేసే ఉద్యోగాల్లో యజమానులకి విధేయత చూపిస్తాం. మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ చెప్పినటువంటి మాటలకు విధేయత చూపిస్తాం. విధేయత మనం ఈ లోకంలో అనేక విషయాల్లో చూపిస్తాం. మన జీవిత విధానంలో మనము దేవునికి విధేయత చూపించాలన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే విధేయత ద్వారా మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం, సహవాసాన్ని కలిగి ఉంటాం. ఆయనకి ఎదురు తిరిగితే మనం ఆయనతో సహవాసం చేయలేం, కానీ ఆయన మాటకు విధేయత చూపిస్తే మనం ఆయనతో పాటు సహవాసం చేయగలుగుతాం. ఇక్కడ యోహాను భక్తుడు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అని 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తున్నాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సాక్షాత్తు దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం చేయాలి అంటే మనకు విధేయత చాలా ప్రాముఖ్యం. తండ్రి అయిన దేవుడిని కానీ కుమారుడైన యేసుక్రీస్తుని కానీ కేవలం విధేయత ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. నాకు ఆయన తెలుసు అని నీవు చెప్తే ఆయనకు అన్ని విషయాల్లో విధేయత కూడా చూపించవలసినటువంటి బాధ్యత నీకుంది. ఎందుకంటే ఎవరైతే ఆయనను ఎరిగి ఉంటారో వారు ఆయనకి సంపూర్ణంగా విధేయత చూపిస్తారు. ఒకవేళ వాక్యానికి విధేయత చూపించకుండా విరోధంగా బ్రతుకుతున్నట్లయితే, దేవునికి అవిధేయుడిగా బ్రతుకుతున్నట్లయితే మనం ఆయనని ఎరిగి ఉండలేదు, అబద్ధం ఆడుతున్నామంతే. ఆయన నాకు తెలుసు అని చెప్పి, ఆయన నీకు తెలుసు అని నీవు అంటున్నావంటే ఆయన మాటకు నీ విధేయత చూపించినటువంటి స్థితిలో ఉండాలి. తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా విధేయత చూపిస్తేనే వారు ఆ వ్యక్తితో సహవాసం కలిగి ఉండగలుగుతారు. ఇక్కడ నాకు దేవుడు తెలుసు అని చెప్పి దేవుని మాటకి ఏమాత్రం విధేయత చూపించకుండా ఉంటే మనం దేవునితో సహవాసం చేయలేం. ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో ఆయన ప్రేమ మనలో కార్యాన్ని ప్రారంభిస్తుంది. ఆయన ప్రేమ మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవునికి నీ విధేయత చూపిస్తున్నావు, ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావు కనుక దేవుడు తన ప్రేమను మనలో ప్రారంభిస్తాడు. మన ప్రేమలు స్వార్థమైనవి. ఎటు చూసినా సరే అది స్వార్థంతోనే నిండుకుని ఉంటుంది. యథార్థంగా మనం ఎవరిని ప్రేమించలేం. మన శరీర స్వభావంలో ఉన్నటువంటి పాపము మనలో ఉన్నటువంటి ప్రేమను కూడా కల్మషం చేసింది. శరీర సంబంధమైనటువంటి ప్రేమలన్నీ కూడా ఉత్తివే, అవి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కనుక మన ప్రేమ స్వార్థమైనది కనుక మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తామో దేవుడు తన ప్రేమను మనలో ప్రారంభిస్తాడు. ప్రభువా నీ ప్రేమ చేత నింపు అని మనం అడిగితే సరిపోదు, కానీ దేవుని మాటకు మనం విధేయత చూపించాలి.
ఎప్పుడైతే ఆయన మాటకు మనం విధేయత చూపిస్తామో దేవుని యొక్క ప్రేమ ఆయన మనలో నింపుతూ ఉంటాడు. ఎందుకని? ఆ విధేయత ద్వారా మనం దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవుడు తన యొక్క ప్రేమను మనలో నింపుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు శరీరంలో జీవించిన కాలం మనం చూసినట్లయితే ఆయన తండ్రి అయిన దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అన్ని విషయాల్లో కూడా తండ్రి మాటనే ఆయన నెరవేర్చాడు. తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్తా ఉన్నాడు. మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని ప్రభువు చెప్పాడు. అంటే దేవుని యొక్క ఇష్టానికి అప్పగించుకొని ఆయనకు పూర్తిగా విధేయత చూపించినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా, ఈ భూమి మీద ఆయన బ్రతికిన దినములన్నీ కూడా తండ్రి అనే దేవునికి విధేయత చూపించాడు. దేవునికి మనం విధేయత చూపిస్తూ ఆయనతో సహవాసం చేస్తే పాపం నుంచి మనం దూరంగా ఉంటాం. పాపం నుంచి మనము వేరైపోతాం. దుష్టుడు మనలను ఏమీ చేయలేడని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని సంబంధులుగా మారిపోతాం. ఎందుకని? ఆయనకి విధేయత చూపిస్తున్నాం, ఆయనతో సహవాసం చేస్తున్నాం కనుక దేవుని సంబంధులమైపోతాం. ఎప్పుడైతే దేవుని సంబంధులం అవుతామో వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలోనూ ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని వ్రాయబడింది. పాపము చేయజాలడు. అంత మాత్రమే కాదు, కానీ దుష్టుడు కూడా మనలను తాకలేడని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలుగా ఉంటామో దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు, వాడు మనల్ని తాకలేడు. మనం ఆయన సంబంధులుగా ఉంటాము, ఆయన మూలముగా పుట్టిన వారము కనుక దేవునికి విధేయత చూపించడంలో మనం ఎంతగా అప్పగించుకుంటున్నాం. మన అనుదిన జీవితంలో బ్రతికే ఈ కొంతకాలం దేవుని మాటకు లోబడుతూ ఆయన మాటకి విధేయత చూపిస్తూ ఆయనతో సహవాసం చేసిన వారమై ఆయన ప్రేమ మనం రుచి చూస్తూ పాపానికి దూరంగా మనం బ్రతికినట్లయితే రెండో పరీక్షను మనం జయించగలుగుతున్నాం. నేను నిజంగా రక్షణ పొందానా, నా రక్షణ యొక్క నిశ్చయత ఏమిటి అని నీలో ప్రశ్న వస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ జీవిత విధానంలో దేవుని మాటకు లోబడుతూ విధేయత చూపించు. మూడవదిగా మనం చూసినట్లయితే సామాజిక బాధ్యత మనం కలిగి ఉండాలి. అనగా మన తోటి వారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. 2 విషయాలు ఆత్మ సంబంధమైనవి. ఏంటంటే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండడం అనేది మన హృదయానికి సంబంధించింది. దేవునికి విధేయత చూపించటం కూడా అది మన హృదయంలోనే ప్రారంభమవుతుంది. కానీ మూడవది మాత్రము మనము క్రియల ద్వారా చూపించవలసినటువంటిది ప్రేమ. యేసు మనము ఇతరులను ప్రేమించాలి అన్నాడు. మేము వెలుగులో జీవిస్తున్నాము అంటారు విశ్వాసులు. అయితే తోటి సహోదరులను సహోదరులను అనగా దేవుని కుటుంబీకులైనటువంటి విశ్వాసులను అతిగా ద్వేషిస్తారు. వీరు నిజంగా వెలుగులో జీవించటం లేదు, కానీ చీకట్లను బ్రతుకుతున్నారు. వీరు ఆత్మీయంగా అంధత్వంలో బ్రతుకుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే ఆత్మీయంగా చచ్చిన వారు, తోటి సహోదరులను ప్రేమించలేని వారు, వారు ఆత్మీయంగా చచ్చిన వారు, ఆత్మీయంగా గురుడితనంలో బ్రతుకుతున్నారు. వాక్యమే సెలవిస్తుంది, తన సహోదరుని ప్రేమించని వాడు ఎక్కడ బ్రతుకుతున్నాడట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఎప్పుడైతే మనము తోటి సహోదరిని కానీ సహోదరుణ్ణి కానీ ద్వేషిస్తున్నామో హృదయంలో, ఏ కారణం చేత అయినా సరే తోటి వారిని ద్వేషిస్తే మనము చీకటిలో ఉన్నాము, చీకటిలో నడుస్తున్నాం. చీకటి అతని కనులకు గురుడితనము కలుగజేసింది అని వాక్యం సెలవిస్తుంది. నీ కనులకు గురుడితనం కలిగింది, అందుకని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. హృదయం నిండా ద్వేషాన్ని, కుళ్ళుని, కక్షని పెట్టుకొని, అసూయను పెట్టుకొని బ్రతుకుతున్నావు. అయితే నీవు పొందిన రక్షణ ఒకసారి పరీక్షించుకో. అది నిజమైన రక్షణ కాదు, స్థిరమైన రక్షణ కాదు. ఆత్మీయంగా గురుడితనంలో బ్రతుకుతూ చీకటిలో బ్రతుకుతూ మనముంటే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం?
వాక్యం సెలవిస్తుంది. తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. నీకెన్నో ఆత్మీయ విషయాలు తెలుసుండొచ్చు. గొప్ప ప్రార్థనా పరుడువి కావచ్చు. చిన్ననాటి నుండి దేవుని గురించి తెలిసిన వాడవు, తెలిసిన దానవు కావచ్చు. చిన్ననాటి నుండి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నీవు ఎరిగి ఉండినటువంటి బిడ్డవు కావచ్చు. అయితే తోటి సహోదరుల మీద నీవు కక్షను, ద్వేషాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నావంటే చీకటిలో బ్రతుకుతున్నావు. జాగ్రత్త. నీ కన్నులకు సాతానుడు అంధత్వం కలుగజేశాడు. ఆత్మీయంగా నీవు చచ్చిపోయావు. నీలో దేవుని వెలుగు లేదు. వెలుగు అంటే ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో ఎదుటివారిని మనం ద్వేషించకుండా ఉండగలుగుతాం. వారిపై దేవుని ప్రేమను చూపించగలుగుతాం. కయ్యాను తన సొంత తమ్ముణ్ణి చంపాడు. కారణము తన తమ్ముని యొక్క క్రియలు దేవుని దృష్టికి అంగీకారమయ్యాయి గనుక, వీడి క్రియలు చెడ్డవి గనుక. ఎవరి హృదయం అయితే చెడిపోతుందో వారు సహోదరులను, సహోదరులను ద్వేషిస్తారు. వారి మాటలతో వారిని చంపుతారు. కయ్యోనేమో నేరుగా చేతులతో చంపాడు. కానీ ఈ రోజున తోటి సహోదరులను, సహోదరులను నోటి మాటల ద్వారా చంపుతూ ఉన్నారు. నరహంతకులు ఎవరు అంటే విశ్వాసులని పేరు పెట్టుకున్నవారు నోటి మాటల ద్వారా చంపుతూ ఉన్నారు ఇతరులని. ద్వేషించేటువంటి స్థితి నీలో ఉందా? నీవు నీ సహోదరుని కానీ నీ మాటల ద్వారా నీవు చంపినట్లయితే నీవు నరహంతకురాలువు, నరహంతకుడివి. నరహంతకులు పరలోక రాజ్యం వెళ్ళరని వాక్యం సెలవిస్తుంది. నరహత్య చేయవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ నీ నోటి మాట ద్వారా నీవు చంపుతున్నావేమో నీ తోటి సహోదరుని, సహోదరిని. జాగ్రత్త. మనము దేవుని ప్రేమ చేత నింపబడి ఆ ప్రేమను చూపించడానికి దేవుడు పిలిచాడు. ప్రేమ నోటి మాటలతో కాదు, మన క్రియల ద్వారా చూపించాలి. మన క్రియలలో దేవుని ప్రేమను కనుపరచాలి. ఒకవేళ ఇంతవరకు ఆ ప్రేమను నువ్వు చూపించలేని స్థితిలో ఉన్నావా? ద్వేషంతోనే నీవు ముందుకు వెళ్తున్నావా? దయచేసి ఒక్కసారి నీ రక్షణ స్థిరమైనది కాదని గ్రహించి ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడు. నీ తప్పులను దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా తోటి సహోదరిని, నా తోటి సహోదరుడిని ఎంతో ద్వేషిస్తున్నాను నాయన. ఎంతగానో వారి మీద నేను అసూయపడుతున్నాను నాయన. వారి మీద నేను కక్ష సాధించడానికి చూస్తున్నాను ప్రభువా. ఇలా నేను ఉన్నట్లయితే నేను చీకట్లో బ్రతుకుతున్నాను, ఆత్మీయ అంధత్వంలో ఉన్నాను. ఆత్మీయంగా చచ్చిన దానితోనూ చచ్చిన వాడితోనూ సమానం గనుక ప్రభువా, నీ వెలుగులో నేను జీవించాలనుకుంటున్నాను. నన్ను మీ ప్రేమ చేత నింపండి అని మనం దేవుడిని అడగాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తాను చూచుచున్నటువంటి సహోదరుడిని ప్రేమించలేనివాడు తాను చూడని దేవుడిని ఎలా ప్రేమించగలడు అని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కనబడుతున్నాడంటే కనబడటం లేదు, కానీ ఆయన నీవు ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు. కానీ నీ కన్నుల ఎదుట కనిపిస్తున్నటువంటి నీ తోటి సహోదరుని నిండుగా ద్వేషిస్తున్నావు. అప్పుడు నీవు కనిపించిన దేవుడిని ఎలా ప్రేమించగలుగుతావు? ఆయన అంటున్నాడు, సహోదరుని ద్వేషిస్తే నీవు చీకట్లో బ్రతుకుతున్నావు, దేవుని వెలుగులో బ్రతకటం లేదు. మనం దేవుని వెలుగులో బ్రతకాలి అంటే మన ఎదుటివారిని మనం ప్రేమించాలి. ఎవరి ప్రేమతో? మరలా చెప్తా ఉన్నాను, మన ప్రేమ స్వార్థమైనది. మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాము. మనకి ఏదైనా నచ్చనిది వారు చేస్తే వారిని ద్వేషించడం ప్రారంభిస్తాము. ఇది మన యొక్క ప్రేమ. ఈ ప్రేమతో నీవు ఉంటే ఇప్పటికీ నీవు నీ సహోదరుడిని ద్వేషిస్తూనే ఉంటావు. ఆ ప్రేమ చావాలి. శరీర సంబంధమైన ప్రేమ, పాపముతో మిళితమైనటువంటి ప్రేమ మనం విడిచిపెట్టాలి. ఎవరి ప్రేమతో నింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ చేత నింపబడాలి. ఆయన ప్రేమ ఎదుటివారిని ద్వేషించదు, కానీ వారి కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడినటువంటి ప్రేమ. దేవుని ప్రేమ అంత గొప్పది. ఈ ప్రేమ దేవుడు మనలో ఎప్పుడు నింపుతాడు అంటే మనం రెండవ పరీక్షను గెలిచినప్పుడు. ఏంటి ఆ పరీక్ష? దేవుని మాటకు అన్ని విషయాల్లో విధేయత చూపించటం, దేవునితో సహవాసం చేయటం. ఎప్పుడైతే మనం ఆయనకి విధేయత చూపిస్తూ ఆయనతో సహవాసం చేస్తామో దేవుడు తన ప్రేమను మనలో నింపడం ప్రారంభిస్తాడు. ఇది దేవునికి విధేయత చూపించడం ద్వారానే ఈ ప్రేమను పొందుకోగలుగుతాం, కానీ మరి ఇంకా ఏ విధంగా కూడా ఈ ప్రేమను మనం సంపాదించుకోలేం. దేవుని మాట వింటున్నప్పుడల్లా దేవుని మాటకు లోబడు, విధేయత చూపించు. నీ జీవితకాలం అంతయు దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా దేవుని ప్రేమ చేత నువ్వు నింపబెడతావు. ఆ నింపబడినటువంటి ప్రేమలో ఏముందో తెలుసా? నిండు ధైర్యం ఉంటుంది.
ఈ రోజున మనం దేవుళ్ళు ఎదుగుతున్నామని అనుకుంటూ కూడా ఎంతో భయపడుతుంటాము, ఎంతో వణుకుతూ ఉంటాము, ఎంతో అదిరిపోతూ ఉంటాము. గల కారణం ఏమిటంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఇంకా మనలో నింపబడలేదు గనుక. వాక్యం సెలవిస్తుంది, పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ప్రేమలో భయం ఉండదు. ఇది ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ అయితే భయమే ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో ఏముండదంటే భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. నీలో శరీర సంబంధమైన ప్రేమ ద్వారా వచ్చేటువంటి భయం ఉందనుకో, ఆ భయాన్ని దేవుని ప్రేమ వెళ్ళగొడుతుంది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే పూర్ణ ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆ పరిపూర్ణుడైనటువంటి దేవుని ప్రేమ మనలోనికి ప్రవేశిస్తే మనలో ఉన్న భయాన్ని పూర్తిగా వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడని వాక్యం సెలవిస్తుంది. ఆయనే మొదట మనలను ప్రేమించాను గనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ప్రభువు మనల్ని మొదట ప్రేమించాడు గనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటకు విధేయత చూపిస్తాం. ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నాం. ఆయనతో కలిసి సహవాసం చేస్తే ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ మనలోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ స్వరూపు యొక్క స్వరూపాన్ని మనం ధరించుకోగలుగుతాం. ఆ ప్రేమను ఇతరులకు చూపించగలుగుతాం. ఈ ప్రపంచంలో అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యాలు చూస్తే దేవుని ప్రేమను బట్టి తమ సొంత శరీరాలు కూడా త్యాగం చేసుకున్నారు, మరణానికి అప్పగించుకున్నారు, హతసాక్షులు అవ్వటానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రేమించారు గనుక. దేవుని ప్రేమ మనలో ఉంటే శత్రువులను కూడా క్షమించగలుగుతాం. తోటి సహోదరులనే నీవు క్షమించలేకపోతున్నావు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను పట్టించుకొని వారి నుంచి నువ్వు దూరం అయిపోతున్నావే. ఎక్కడుంది నీకు దేవుని ప్రేమ? ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే గమనించి నువ్వు చీకట్లో బ్రతుకుతున్నావు, వెలుగులో బ్రతకటం లేదు. వాక్యం తెలిసిన వారందరూ వెలుగులో జీవిస్తున్నారని చెప్పడానికి వీల్లేదు. దేవుని ప్రేమ మనం కనుపరిచేటప్పుడు మనం వెలుగులో జీవిస్తున్నాం. ఈ 3వ పరీక్షలో మనం నెగ్గాలి. ఈ పరీక్ష కఠినమైనది. ప్రేమ చూపించడంలో మనం ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇది ప్రయాసతో కూడినది. ఈ 3వ పరీక్ష కూడా మనము గెలిచినట్లయితే మన యొక్క రక్షణ స్థిరమైనది. మనం పొందినటువంటి ఆ రక్షణలో మనం నిశ్చయత కలిగి ఉంటాం. విశ్వాసం కలిగి ఉండు. దేవుని మాటకు విధేయత చూపించు. ఇతరులను దేవుని ప్రేమతో ప్రేమించటము ప్రారంభించు. అప్పుడు నీ రక్షణలో నీవు స్థిరంగా ఉన్నావు, బలంగా ఉన్నావు. ఎవరు నిన్ను ఈ రక్షణలోంచి కదల్చలేరు. దేవుని పట్ల విశ్వాసం మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని మాటకు విధేయత ఆయనతో సహవాసాన్ని మనకిస్తుంది. దేవుని ప్రేమను ఇతరులకు చూపించటం ద్వారా మనం దేవుని స్వరూపంలోనికి ఎదుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఈ రీతిగా జీవిస్తామో మనం పొందిన రక్షణ యొక్క నిశ్చయతను మనం అనుభవించగలుగుతాం. ఈ నిశ్చయత మనం కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమతో మన కొరకు ఏం చేశాడని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి మనం చూసినట్లయితే మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుడిని ఎరిగినవారు. నీలో ప్రేమ లేదా ద్వేషము కక్షతో నీవు బ్రతుకుతున్నావా? నీవు దేవుడిని ఎరిగి ఉండలేదు. ఎందుకంటే ప్రేమ చూపించేవారే దేవుడిని ఎరిగి ఉన్నవారు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఎందుకు ఆయన్ని ఈ లోకంలోనికి పంపించాడంటే ఆయన ద్వారా మనం జీవించటానికి. మనం జీవించటానికి ఎలాంటి మాదిరిని చూపించాడంటే తండ్రి మాటకు విధేయత చూపించాడు. ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ చేత నింపబడి ఆ ప్రేమను, కనికరాన్ని, దయను ఆయన బ్రతికిన దినములన్నిటిలో కూడా ప్రజలకు చూపించాడు. ఆయన ద్వారా మనము ఈ లోకంలో జీవించటానికి ఆయనను మనకు మాదిరిగా పెట్టాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన
దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. ఆయన మనకు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ప్రేమ, దేవుని ప్రేమ, స్వార్థం లేనటువంటి ప్రేమ, మనల్ని ద్వేషించి మనల్ని శిక్షించేటువంటి ప్రేమ కాదు, కానీ మనం నశించిపోతున్నామని మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి త్యాగం చేసినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ చేత మనం నింపబడాలి. అంతరంగంలో కనిపించనివి రెండు: దేవుని పట్ల స్థిరమైన పరిపూర్ణమైన విశ్వాసము, దేవుని మాటకి సంపూర్ణమైన విధేయత. మన బ్రతుకు దినములన్నిటిలో బయటికి కనిపించవలసింది ఏమిటంటే దేవుడు మన హృదయంలో నింపినటువంటి ఆయన ప్రేమను ఇతరులకు చూపించటం. ఇది మన జీవితకాలం అంతయు మనం కొనసాగించవలసినటువంటి ప్రక్రియ. దేవుని ప్రేమను ఇతరులకి పంచుదాం. ఆ ప్రేమ రుచి చూసి వారు దేవుని దగ్గరికి రాగలుగుతారు. నిజముగా ఆయన ప్రేమ చేత నింపబడితే మనలో భయం ఉండదు. నీవే విషయాల్లో భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు ఏ విషయంలో కూడా భయపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఏ కారణం చేత భయం వచ్చినా భయాన్ని వెళ్ళగొడుతుంది. ఎందుకో తెలుసా? నీవు ఏ దేవుడినైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన ప్రేమతో ఏం చేశాడు అంటే తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయననివ్వటం కోసము ఆయన వెనకాడలేదు. మనందరి కొరకు ఆయనను సిలువకు అప్పగించాడు. ఆయన మరణిస్తేనే మనకు విమోచన. తన కుమారుణ్ణి సిలువకు అప్పగించటానికి ఆయన ఏమాత్రము వెనకంజ వేయలేదు. నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. అంత త్యాగం చేసినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అనే ప్రశ్న అక్కడ అపోస్తలుడైన పౌలు వేస్తా ఉన్నాడు. మనలను ప్రేమించి తన కుమారుని ఇచ్చినటువంటి దేవుడే మనకు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? తప్పక అనుగ్రహిస్తాడు. గనుక ఆ పరిపూర్ణమైన ప్రేమను నీవు కలిగి ఉంటే సమస్త భయము నుంచి నువ్వు బయటకు వస్తావు. నాకేమైపోతుందో అనేటువంటి భయం నీకు రాదు. నా భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి భయం నీలో ఉండదు. మరి దేని కొరకు నీవు భయపడవు? ఈ లోకంలో గల కారణము తన కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవుడు నీవు దేని కొరకైతే భయపడుతున్నావో దానిని నీ నుండి తొలగించలేడా? పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. అంటే అర్థం ఏమిటంటే నీ భయానికి ఏదైతే కారణమో దానిని తొలగించి నీవు భయపడకుండా ఉండుటకు నీవు ఆశించినది దేవుడిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను నీవు అనుభవిస్తూ ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించు, ఇతరులకు నీవు అందించు. నీ క్రియల ద్వారా దేవుని ప్రేమను చూపించు. ఒకవేళ ప్రేమ లేదా దేవుని సన్నిధానంలో ప్రభువా నీ ప్రేమ చేత నింపు అని ప్రార్థన చేయు. కానీ నీ హృదయంలో తోటి సహోదరుని కానీ తోటి సహోదరుని కానీ ద్వేషించొద్దు. దయచేసి ద్వేషించొద్దు. ఒకవేళ ద్వేషంతో ఉన్నావా నీ రక్షణ స్థిరమైనది కాదు. నీవు చీకట్లో బ్రతుకుతున్నావు, అంధత్వంలో బ్రతుకుతున్నావు, ఆత్మీయంగా గురుడివాడిగా గురుడిదానిగా ఉన్నావు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళతో సమానం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, నీవు పేరుకు మాత్రమే బ్రతుకుతున్నావు కానీ చచ్చిన వారితో సమానమని సంఘంతో ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకని అంటే ప్రేమ చల్లారిపోయింది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎవరిలో చల్లారిపోతుందో వారు స్వార్థంతోనూ అసూయతోనూ కక్షతోనూ బ్రతుకుతారు. తద్వారా వారిలో భయం ప్రవేశిస్తుంది. ఆ భయాన్ని బట్టి చీకట్లోనికి వెళ్ళిపోతారు. మనము అట్టి రీతిగా ఉండడానికి వీల్లేదు. హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉందాము. దేవుని యొక్క వాక్యానికి హృదయంలో
చోటిచ్చి ఆ వాక్యానికి మనం సంపూర్ణంగా విధేయత చూపిద్దాం. దేవునితో సహవాసం చేద్దాం. దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు అనడానికి ఒకే ఒక రుజువు ఈ లోకంలో ఏదైనా ఉందంటే ఆయన ప్రేమ చేత మనం నింపబడ్డాం. ఆ ప్రేమను ఇతరులకు పంచటం. ఇది ఎప్పుడైతే జరుగుతుందో నీవు పొందినటువంటి రక్షణ స్థిరమైనది, నిజమైనది, నిశ్చయత కలిగినటువంటి రక్షణ. ఇంకా వేరే ఏ బోధ విని నీవు తొందరపడవలసిన పని లేదు. అయ్యో నేను పొందిన రక్షణ స్థిరమైనదా కాదా అని నీవు భయపడవలసిన పని లేదు. ఈ మూడు నీలో ఉంటే చాలు. దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం, దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత, దేవుని ప్రేమ చేత నింపబడి అది ఇతరులకు చూపించేటువంటి స్థితి నీలో ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఆ నిశ్చయత ఉంటుంది. నేను ప్రభువు యొక్క రక్షణను పొందుకొని ఉన్నాను, ఆ రక్షణలో నేను బ్రతుకుతున్నాను. ఇలాంటి గొప్ప నిశ్చయత దేవుడు ఈ వాక్యం వింటున్న మీకు, మనందరికీ ప్రతిరోజు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటల ద్వారా మమ్మలను బలపరుస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు నాయన. ఈ ఉపవాస దినాన తండ్రి మరొకసారి నాయన మేము పొందినటువంటి రక్షణను మేము పరీక్షించుకోవటానికి నాయన మీరు కొన్ని మాటలు మాకు తెలియజేశారు. 3 విధాలుగా మేము పొందినటువంటి రక్షణ పరీక్షించుకోవాలని నీవు తెలియజేస్తూ ఉన్నావు. పరిపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైనటువంటి మీ ప్రేమ. తండ్రి ప్రభువా, మేము కలిగి ఉంటే మీ రక్షణను మేము పొందుకున్నట్లే నాయన. అలాంటి నిశ్చయత కలిగినటువంటి జీవితంలో మేము బ్రతకటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీరు వెలుగై ఉన్నారు, మేము కూడా మీ వెలుగులో జీవించడానికి సహాయం చేయండి. తోటి సహోదరులను సహోదరులను ప్రేమించటమే వెలుగులో బ్రతకటం అని నీవు సెలవిస్తున్నావు నాయన. ఇది మేము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయండి. ఒకరిని ద్వేషించి మేము మిమ్మల్ని కలిగి ఉన్నామని భ్రమలో బ్రతకకుండా ఇతరులను ప్రేమించి మీ ప్రేమలో ఉన్నామని తెలుసుకోవటానికి సహాయం చేయండి. దేవా, ప్రతి ఒక్కరిని నాయన ఈ ఆత్మీయ జీవితంలో కట్టమని ప్రార్థిస్తున్నాను. రక్షణలో స్థిరత్వాన్ని దయచేయండి, నిశ్చయత దయచేయండి. రక్షణ ఆనందాన్ని నాయన తిరిగి మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.